ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల ఆయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, రెండవ రోజు రాత్రి మీ పాద సన్నిధిలో ఈ ఆత్మీయ ఆహారాన్ని భుజించుటకు మీరు మాకు అనుగ్రహించిన ధన్యత కొరకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మాటలు వినుటకు సిద్ధపడుచుండగా నడిపించమని యేసు ప్రభు వారి దివ్యమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. సెల్ ఫోన్స్ అన్ని మనం ఆఫ్ చేసి విందాం. అవి రింగ్ అవుతుంటే డిస్టర్బింగ్ ఉంటుంది, పక్క వారికి, చెప్పేవారికి, అందరికీ. ఆ సెల్ ఫోన్ ఓనర్ గారికి తప్ప. జాగ్రత్త పడదాం. ప్రత్యక్ష గుడారములోని పరోక్ష పాఠం అన్న అద్భుతమైన విశేషమైన అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. నిన్నటి దినాన ఒక చిన్న పరిచయాన్ని మనము తీసుకొనగలిగాం. ఆకాశమందు ఆసీనుడైన దేవుడు మట్టి భూమిపై ఉన్న ఈ చిన్న మనిషితో సహవాసము చేయాలని అనుకోవడమే అది ఎంతో మహత్తరమైన, మన మెదడుకి అందని అమోఘమైనటువంటి విషయం. నిన్న రాత్రి మనం మాట్లాడుకున్న మాటలలోని సారాంశం, ఆ దేవుడు మనతో ఉండాలి అని అనుకోవడం ఏంటి, మనమే ఆయనతో ఉండాలి అని అనుకోవాలి. ఆ వ్యత్యాసాన్ని మనము ఆలోచించని స్థితిలో ఉండగా నిన్న రాత్రి దేవుడు మన ఎదుట ఈ మాటలు తన కృపను బట్టి ఉంచి మనల్ని ఆలోచింపజేశాడు. ఈ అంశంలోనికి వెళ్లే ముందుగా నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. నిన్న రాత్రి నేను మీ అందరికి ఒక హోంవర్క్ ఇచ్చాను. ఏమిటది? ప్రార్థన చేసుకొని పడుకోమన్నాను. ఎంతమంది చేసుకున్నారో చేయొద్దండి. ఎత్తారు, బానే ఉంది. రోజు చేసుకున్నట్టు కాదు, నిన్న నేను చెప్పినవి అడగమని, నేను ఏదైతే అడగమన్నానో దేవుణ్ణి అదే అడిగి చేశామన్నోళ్ళు అబద్ధాలు చెప్పకుండా చేయొద్దండి. వెరీ గుడ్. ఎత్తని వారందరి సంగతి ఏంటి? ఇప్పుడే తమ్ముడు చెప్పాడుగా, వాక్యము చెప్పడం కాదు, వినడం కాదు, పాటించాలి. ఆ పాటించడంలో మనం విఫలమైనప్పుడు వినుట ఎలా? దేవా, నేను నీతో ఉండాలనుకుంటున్నాను, నాకు ఈ భాగ్యం ఇవ్వు. ఆ ఒక్క ముక్కనే కదా మిమ్మల్ని అడగమనింది. అది కూడా అడగలేకపోయారా? బిడ్డకు జ్వరం వస్తే అడగరు, రేపు పొద్దున పరీక్ష ఉంటే అడగరు, అప్పులైన ఉదయాన్నే వస్తే అప్పులైనకు జ్వరం రావాలని పిటిషన్ పెట్టరు ముందే దేవుని దగ్గర. అనవసరమైనవన్నీ అడుగుతుంటాం, కానీ అవసరమైంది అడగమంటే ఫ్రీగా అడగమన్నాను, డబ్బులు ఇచ్చి కాదు. అయినా అడగలేకపోయారు. సరే, ఈరోజు కొనసాగిద్దాం. ప్రత్యక్ష గుడారం అది ఎలా ఉన్నదో, ఈ ప్రత్యక్ష గుడారానికి మరొక పర్యాయ పదమే అది దేవుని నివాస స్థలం. భూమి మీద దేవుని నివాస స్థలం. సహజంగా మనం ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అని అంటాం, ఎందుకంటే ఆయన పరలోక వాసి కనుక. కానీ ఆ పరలోక వాసి భూమి మీద నివాసిగా ఉండాలనుకోవడం, ఆ నివాస స్థలం అన్నదే ప్రత్యక్ష గుడారముగా ఆయన సెలవివ్వడం, ఇశ్రాయేలీల మధ్య ఆయన నివసించుటకు ఒక నివాస స్థలాన్ని ఆయన కోరుకున్నదే ఆ ప్రత్యక్ష గుడార రూపములో. అది ఎలా ఉంటుందో రాత్రి చూపించాను మీకు. ఇంకొకసారి అది చూసి ముందుకెళ్దాం. నిన్న రాత్రి ప్లే చేసిన వీడియో ఒకసారి మీరు ప్లే చేయాలి. వెరీ గుడ్. చూడండి ఒకసారి. ఆ పరిశుద్ధ స్థలాన్ని, ఆ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు కోరుకున్నది.
తెర మీద ఉన్న ఇమేజ్ అలానే ఉంచండి. ఒక గుడారం కనబడుతోంది. నిన్న రాత్రి చెప్పాను. ఆ గుడారంలో 2 భాగాలు, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. దానికి ఒక ఆవరణం ఉంది. ఆవరణములో బలిపీఠం ఉంది, గంగాళం ఉంది. అవి త్వరలో మాట్లాడుకుంటాం. ఆ ఆవరణము చుట్టూ ఒక ప్రహారీ ఉంది లేదా ప్రాకారం. ఆ ప్రాకారానికి ఒకే ఒక ద్వారం ఉంది. అదంతా మనసులో పెట్టుకోండి. అది దేవుని నివాస స్థలం. అదొక్కటి మైండ్లో ఉంచండి. ఆ నివాస స్థలము ఎలాంటి నిర్మాణంలో ఉంది, అందులో ఏమేమి ఉపయోగించారు, ఒక చిట్టా మాత్రం ఇచ్చాను. కానీ ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క నిర్మాణంలో ఉన్న ప్రతి భాగము మనకేం నేర్పిస్తుంది అనేది తర్వాత మాట్లాడతాం. అయితే ఇప్పుడు నేను మొదటిగా చెప్పవలసింది, ఈరోజు దేవుడు ఇశ్రాయేలీయులని ఆ దేవుని నివాస స్థలాన్ని కట్టమని చెప్పాడు. బాగుంది. కానీ అది ఎక్కడ కట్టాలి? అరణ్య ప్రయాణంలో ఉన్నారు వీళ్ళు. అరణ్య ప్రయాణంలో ఉండగా లక్షల మందిగా ఇశ్రాయేలీయులు ఉండగా, ఆ ఇశ్రాయేలీయులలో 12 గోత్రాల వారు ఉండగా, ఆ 12 గోత్రాల వారి మధ్య దీని స్థానం ఎక్కడ? మామూలుగా 4 దిక్కులు ఉంటాయి. ఒక ఊరు తీసుకోండి, ఉదాహరణకు ఒక ఊరు, ఒక పల్లె కానీ ఒక పట్టణము కానీ. ఏ ఊరికైనా 4 దిక్కులు ఉంటాయి. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. ఈ 4 దిక్కులలో ఈ ప్రత్యక్ష గుడారపు దిక్కు ఏది? ఎక్కడుండాలి? మీరు ఎక్కడుంటారండి అని అంటే, హైదరాబాదుకు పడమర వైపు ఉంటాము, తూర్పు వైపు ఉంటాం, దక్షిణం వైపు ఉంటాం, లేకపోతే ఉత్తరం వైపు ఉంటాం. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ ఉంటారంటే, మేము సౌత్ ఇండియాలో ఉంటాం లేదా నార్త్ ఇండియాలో ఉంటాం. అప్పుడు 12 గోత్రాల ఇశ్రాయేలీలు లక్షల కొలదిగా ఉంటే, లక్షల కొలదిగా ఉన్న ఆ ఇశ్రాయేలీల మధ్య ఈ ప్రత్యక్ష గుడారము స్థానం ఎక్కడ? ఎక్కడ ఉంచమన్నాడు దేవుడు? ఎక్కడ ఉంచమన్నాడు? అన్నాడుగా, ఐ వాంట్ టు లివ్ అమాంగ్ దెమ్. నేను వారి మధ్య ఉండాలనుకుంటున్నాను. దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉండాలనుకుంటున్నాడు. ఒక ఊహ ఇప్పుడు ఊహించండి. లక్షల మంది ఇశ్రాయేలీయులు, వారి మధ్య ఆయన తన నివాస స్థలాన్ని ఉంచమన్నాడు. అది ఎలా సాధ్యం? మధ్యలో ఎలా సాధ్యం? మధ్యలో ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి అని అంటే 12 గోత్రాల వారిని డివైడ్ చేయాల్సిందే. ఈ 12 గోత్రాల వారిని 4 దిక్కుల్లో చెదరగొట్టి, ఆ 4 దిక్కులలో వారు చెదరగొట్టబడిన తర్వాత మధ్యలో దాన్ని ఉంచితే తప్ప మధ్య అన్న పదానికి అర్థం లేదు. ఒక్కసారి 12 గోత్రాల వారిని 4 దిక్కుల్లో చెదరగొట్టండి. 12/4, 4 మూళ్ళ 12 అంటే 12 గోత్రాల వారు 4 దిక్కుల్లో చెదిరిపోయి ఒక్కొక్క దిక్కులో 3 గోత్రాలు ఉండిపోవాలన్నమాట. తూర్పున 3 గోత్రాలు, పడమరన 3 గోత్రాలు, దక్షిణాన 3 గోత్రాలు, ఉత్తరాన 3 గోత్రాలు. అలా 12 గోత్రాల వారు 3 గోత్రాలుగా 4 దిక్కులలో చెదిరిపోతే మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉండొచ్చు. అదే దేవుడు చెప్పాడు. కట్టమన్న దేవుడు అది ఎక్కడ ఉంచాలో కూడా ఆయనే సెలవిచ్చాడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయులకి. చెప్పి ఒక దిక్కున ఈ గోత్రాల వారు ఉండాలి, మరొక దిక్కున ఫలానా గోత్రాల వారు ఉండాలి, ఫలానా దిక్కున ఈ గోత్రాల వారు ఉండాలని, ఏ గోత్రాల వారు ఏ వైపు ఉండాలో కూడా ఆయనే చెప్పాడు. అందులో ముందుగా తూర్పున
యూదా గోత్రికులు ఉండాలి. ఆయన చెప్పిందే. 12 గోత్రాలలో యూదా గోత్రం ఒకటి ఉందిగా. అక్కడ ఇప్పుడు మీరు చూడండి, తెర మీద చూడండి ఒక్కసారి. తెర మీద మీకు ద్వారం కనబడుతోంది. ద్వారం ఉంది కదా, ప్రహారీకి గేట్ ఉందిగా, అది తూర్పు. గేట్ తూర్పునుంది. ఇప్పుడు గేటుకి ఎదురుగా అది తూర్పు. ఆ తూర్పు దిక్కున యూదులు ఉండాలి. వాళ్ళు ఎంతమంది అన్న ఉండని, ఆ యూదులు గేటుకి ఎదురుగా ఉండాలి. తూర్పు దిక్కున యూదా గోత్రం ఫిక్స్ చేశాడు దేవుడు. ఇక 2 గోత్రాలు రావాలి. యూదా గోత్రానికి ఒకవైపున ఇస్సాకారు గోత్రం, మరొక వైపున జెబూలూను గోత్రం. 3 గోత్రాలు. చెప్పండి, తూర్పున ఏ గోత్రాలు? యూదులు, జెబూలూనీయులు, ఇస్సాకారీయులు. ఈ 3 గోత్రాలు తూర్పున. ఇప్పుడు వెనకల చూడండి, పడమర, వెస్ట్. పడమర ఎఫ్రాయిమీలు, వాళ్ళు మధ్యలో ఉండాలి. తూర్పున యూదులు మధ్యలో ఉండాలి, వెనకల పడమరన ఎఫ్రాయిమీ ఉండాలి. ఆ ఎఫ్రాయిమీలకు ఒకవైపున మనషే గోత్రికులు, మరొక వైపున బెన్యామీను గోత్రికులు. అక్కడ ఒక 3 గోత్రాలు అయిపోయినాయి. ఇప్పుడు దక్షిణాన రూబేను గోత్రికులు మధ్యలో ఉండాలి. రూబేను గోత్రం. ఆ రూబేను గోత్రికులకు ఒకవైపు షిమ్యోను గోత్రం, మరొక వైపు గాదు గోత్రం. ఇక ఉండేది ఉత్తరం. మిగిలింది 3 గోత్రాలు. ఆ 3 గోత్రాలలో మధ్యన దాను గోత్రం ఉండాలి. ఆ దాను గోత్రికులకు ఒకవైపున ఆషేరు గోత్రికులు, మరొక వైపు నఫ్తాలి గోత్రికులు. ఇది విభజన. అది దేవుడు చేసిన విభజన. ఇందులో మనుషుల ఆలోచనలకు తావేలేదు, గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యక్ష గుడారం ప్రారంభము నుండి చివరి వరకు అణువు బిట్ దేవుడు చెప్పినట్టుగానే కట్టి తీరాలి. తేడా వస్తే దేవుడు ఒప్పుకోడు. ఇంకొక గోత్రం మిగిలిపోయింది. చూద్దాం ఎవరు చెబుతారు. లేవీయులు. మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఆ లేవీయులు ప్రత్యక్ష గుడారానికి మిగిలిన గోత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు మధ్యలో వచ్చేయాలి. ప్రత్యక్ష గుడారం అంటే అది దేవుని మందిరం, సాక్ష్యపు గుడారం, సువర్ణ గుడారం, దేవుని నివాస స్థలం. ఆ ప్రత్యక్ష గుడారానికి చుట్టూ కంచుకోటగా లేవీయులు సెటిల్ అయిపోవాలి. ఎలా ఏర్పాటు చేశాడంటే, ఎవరైనా ప్రత్యక్ష గుడారానికి రావాలంటే లేవీయులను దాటి రావాలి. తూర్పున 3 గోత్రాలు, దానిని క్యాంప్ అని అంటాడు ఇంగ్లీష్లో, తెలుగులో పాళెము. తూర్పున ఒక పాళెము, అది యూదా పాళెము, దాని పేరు దేవుడు పెట్టిన పేరు. పడమరన ఎఫ్రాయిము పాళెము, ఆ పాళెములో 3 గోత్రాలు. దక్షిణాన రూబేను పాళెము, అందులో 3 గోత్రాలు. ఉత్తరాన దాను పాళెము, అందులో 3 గోత్రాలు. 4 పాళెములు, 4 దిక్కులు, 4 పాళెములు, ఒక్కొక్క పాళెములో 3 గోత్రాలు. కానీ ప్రతి క్యాంప్, ఇంగ్లీష్ క్యాంప్ అంటే మనకు ఈజీగా అర్థమవుతుంది, పాళెము అంటే అర్థం కాదు. కాలనీ అనుకోండి, ఇంకా మన భాషలో ముందొక కాలనీ, వెనకలొక కాలనీ, యువతలొక కాలనీ, యువతలొక కాలనీ, ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క పేరు. యూదా కాలనీ. అయితే ప్రతి క్యాంప్కి ప్రత్యక్ష గుడారానికి మధ్యలో ఎవరుండిపోతారు? లేవీయులు. అంటే ఇప్పుడు తూర్పున యూదా క్యాంప్ ఉంది కదా, యూదా పాళ్యం ఉంది కదా, దానికి ప్రత్యక్ష గుడారానికి మధ్యలో కొందరు యూదులు వచ్చేయాలి. అది కూడా దేవుడే చెప్పాడు ఎవరు ఉండాలో కూడా. లేవీలు వచ్చాలి, లేవీలు రావాలి. అది కూడా దేవుడు చెప్పాడు. తూర్పున ఎవరు ఉండాలి అంటే మోషే ఉండాలి, అహరోను ఉండాలి, అహరోను కుమారులు ఉండాలి.
వీళ్ళు యాజకులు. అహరోను కుమారులు యాజకులు, వాళ్ళతో కలిపి మోజెస్. యూదా పాలెముకు నెక్స్ట్ ప్రత్యక్ష గుడారానికి మధ్యలో మోషే అండ్ యాజకులు ఉండాలి తూర్పున. మరి పడమరన ఎవరు ఉండాలి? దక్షిణాన ఎవరు ఉండాలి? ఉత్తరాన ఎవరు ఉండాలి? ఇప్పుడు ఒక సమాచారం. లేవీయులలో 3 వంశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. లేవీయులు అనగానే అందులో 3 వంశాలు ఉంటాయి. ఈ వంశాలకు మూల పురుషులు యాకోబు పిల్లలలో లేవి అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన కుమారులు. యాకోబు 12 మంది కుమారులలో ఒక కుమారుని పేరు లేవి. ఆ లేవికి 3 కుమారులు. ఒక ఆయన పేరు గెర్షోను, మరొక ఆయన పేరు కహాతు, మరొక ఆయన పేరు మెరారి. ఈ 3 లేవీయులకు వంశం మూల పురుషులు. గెర్షోను నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా గెర్షోనీయులు, వాళ్ళు లేవీయులే. కహాతు నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా కహాతీయులు, వాళ్ళు లేవీయులే. మెరారి నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా మెరారీయులు, వాళ్ళు లేవీయులే. ఇప్పుడు ఎవరి వంశము చొప్పున వాళ్ళు ఈ 3 దిక్కులకు వెళ్ళిపోమని చెప్పాడు. తూర్పున మోషే, అహరోను, ఆయన కుమారులు ఉండాలి. ఇక తూర్పు క్లోజ్ అయిపోయింది. ఇక మిగిలిన 3 దిక్కులలో 3 వంశాలు వచ్చేయాలి. పడమరన గెర్షోనీయులు, దక్షిణాన కహాతీయులు, ఉత్తరాన మెరారీయులు. ఇది డివిజన్. మీ అందరికి ఒక పిక్చర్ వచ్చిందా? ఇప్పుడు మీకు తెర మీద పిక్చర్ పెట్టే చెప్తున్నాను. ప్రత్యక్ష గుడారం ఇప్పుడు చెప్పండి, దాని చుట్టూ ఎవరున్నారు? లేవీయులు. తూర్పున మోషే, అహరోను, ఆయన కుమారులు. పడమరన లేవీయులలో ఒక వంశం వారు. ఏమిటా వంశం? ఎవరిదా వంశం? గెర్షోను వంశం. దక్షిణాన కహాతు లేదా కహాతీయులు, కహాతు వంశం. ఉత్తరాన మెరారీయులు. అక్కడ మీకు లేదు ఇప్పుడు, కానీ మీరు ఊహించుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ వెనుకలు ఏమున్నాయి? క్యాంప్స్, కాలనీస్. తెలుగులో ఏమన్నారు? పాళెము. ఒక్కొక్క పాళెములో ఎన్ని గోత్రాలు? 3 గోత్రాలు. ఇప్పుడు చూద్దామా? ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. మీరు ఇప్పుడు ముందు ఇక్కడ ఫిక్స్ అయిపోయిందిగా, మీకు మైండ్ లో ఫిక్స్ అయిపోయిందిగా, నేను చూపించకుండా మీకు ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు తెర మీద చూద్దాం. ఇమేజ్ ప్లీజ్. చూస్తున్నారా? కనబడుతుందా? మధ్యలో ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారాన్ని టాబర్నాకిల్ అని అంటాడు. చూసారా? మనకు పైన నార్త్, మనకి ఇమేజ్ ఎట్లుందంటే పైన ఉత్తరం, కింద దక్షిణం, రైట్, కుడివైపున తూర్పు, ఎడమ వైపున పడమర. అలానే చూడండి. ఇప్పుడు మధ్యలో ప్రత్యక్ష మధ్య దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? మధ్య, ఇశ్రాయేలీల మధ్య. ప్రత్యక్ష గుడారం ఎక్కడుంది చూడండి ఇప్పుడు కరెక్ట్ గా. సెంటర్, తూర్పు, రైట్ సైడ్ చూడాలి. మోషే, అహరోనులు, మోషే యాజకులు. ఆ ప్రత్యక్ష గుడారము చుట్టూ లేవీలు, ఒక కంచుకోటలాగా ప్రత్యక్ష గుడారాన్ని, దేవుని మందిరాన్ని కాపాడేవారిగా, సెక్యూరిటీగా, భద్రతగా లేవీలు మొత్తం చుట్టేశారు దాన్ని. లేవీలు ఎవరు? మందిర సేవకులు. సేవకుల పనేంటి? మందిరాన్ని కాపాడాలి. అదే అక్కడ దేవుడు ఇస్తున్న పిక్చర్. సేవకుల బాధ్యత ఏంటి చెప్పాలి. మందిరం అంటే ఇంకొక పేరుంది. మందిరం అంటే ఇంకొక పేరుంది, చూద్దాం. సంఘాన్ని ఎవరు కాపాడాలి? సేవకులు కాపాడాలి. ఎవరు సేవకులు అక్కడ? లేవీలు. లేవీలు అంటే ఎవరు? పరిచర్య చేయువారు, మందిర పరిచర్య చేయువారు, సేవకులు, పరిచారకులు, అందులో యాజకులు. యాజకుల పనేంటి? పరిచారకుల పనేంటి? సేవకుల పనేంటి? చెబుతున్నాడు దేవుడు ఫిగర్ వేసి. సంఘాన్ని, మందిరాన్ని మీరు కాపాడాలి, రక్షించాలి,
భక్షించకూడదు. పాత నిబంధనలోని సేవకుల బాధ్యత దేవుడు ఎలా చెబుతున్నాడో చూడండి. ఆ రోజు దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఈ రోజు కూడా అదే అయి ఉన్నది. ఆ రోజు యాజకులు వాళ్ళైతే ఈ రోజు యాజకులు ఎవరు? మీరు అనుకుంటున్నారు పాస్టర్ గారు. అలా అనుకుంటే మీరు పొరపడ్డారు. ఇప్పుడు యాజకులు ఎవరో చెప్పనా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వారును, నెక్స్ట్, రాజులైన యాజక సమూహము. ఎవరు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి పిలువబడిన వారు. చీకటంటే పాపం. మీకు తెలియకపోతే అయ్యో పాపం. ఒకనాడు మీరు చీకటి అయి ఉంటిరంటాడు ఎఫెసీయులతో. ఒకనాడు మనంతా చీకటి బ్రతుకు. సువార్త అనే ప్రకాశం మన మీద ప్రకాశించినప్పుడు యుగ సంబంధమైన దేవత చేతిలో నుండి మనల్ని మనం బయటికి రప్పించుకొని ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి మనందరం వచ్చేసాం. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఒకసారి చేయెత్తండి. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు వెరీ గుడ్. మీరందరూ ఎవరో చెప్పనా? యాజకులు. యాజకుల బాధ్యత ఏంటి? సంఘ బాధ్యత. సంఘ బాధ్యత సంఘ కాపరి గారిదే. సంఘ బాధ్యత సంఘ పెద్దలది మాత్రమే. సంఘ బాధ్యత మాకు కాదు. మేము ఆదివారం ఒక్కరోజు వెళ్ళి 2 గంటలు కూర్చొని వస్తే అయిపోద్ది అనుకుంటున్నారా? అదే మీ ఆలోచన అయితే ఒక్కసారి ప్రత్యక్ష గుడారాన్ని మీరు చూడాలి. ఆనాడు యాజకులు వాళ్ళైతే ఈనాడు యాజకులు మీరే, బ్యాప్టిజం తీసుకున్నవారు. మీపై ఉన్న బాధ్యతే సంఘ బాధ్యత. సంఘం అంటే ఆత్మలు. ఆత్మలను రక్షించే బాధ్యత. ఆత్మల సంరక్షణ. ఈరోజు దానిపై చింత ఎక్కువ ఉందా? ఆస్తుల సంరక్షణ, దీనిపై చింత ఎక్కువ ఉందా? నిజం ఒప్పుకుందాం. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, ఇదే కదా మన చింత. విస్తారమైన ఆలోచనలు కలిగి ఈరోజు దేవుని కార్యములను పక్కన పెట్టి బ్రతుకుతున్న భయంకరమైన దుర్భర పరిస్థితి యాజకులది. అది దేవుని చిత్తం కాదు. అది దేవుని చిత్తం కాదు. ఒకనాడు అదే నేర్పిస్తున్నాడు. నా మందిరము చుట్టూ మీరు కావలి కాయాలి. ఆ లేవీల వెనుకల మిగిలిన గోత్రాల వారు, లేవీల వెనుకల మిగిలిన గోత్రాల వారు, ఒకవైపు యూదా పాళ్యం, మరొక వైపు రూబేను పాళ్యం, మరొక వైపు దాను పాళ్యము, మరొక వైపు ఎఫ్రాయిము పాళ్యము. ఒక్కొక్క పాలెములో 3 గోత్రాలు కనబడుతున్నాయి. వారందరి నడుమ ఇప్పుడు వచనం చూద్దాం. సంఖ్యాకాండము 2వ అధ్యాయం సంఖ్యాకాండము 2వ అధ్యాయం 17వ వచనము చూద్దాం. ఒక పదము కోసం వస్తున్నాం ఇక్కడ. పదము ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో, పాళెముల నడుమా, అండర్లైన్, నడుమా, నడుమా సాగి నడువవలెను. ఎప్పుడు నా ప్రత్యక్ష, నా నివాస స్థలం ప్రజల మధ్య ఉండాలి. మధ్య ఉండాలి. దేవుడు సమాజంలో తన స్థానాన్ని ఎక్కడ కోరుకుంటున్నాడు చెప్పండి? మధ్య, కేంద్ర స్థానం, సెంట్రల్ ప్లేస్. ఏం నేర్పిస్తున్నాడు ఇక్కడ? ప్రజలు వారి జీవితాలలో కేంద్ర స్థానం ఎవరికిచ్చి బ్రతకాలి? దేవునికిచ్చి. సమాజం అనగానే మీకు ఒక మాట చెబుతాను. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక కుటుంబం,
ఒక సంఘం అండ్ సొసైటీ, సమాజం. గుర్తుపెట్టుకోవాలి, సమాజాన్ని 4 రకాలుగా విడగొడుతున్నాను. సమాజంలో ఎవరుంటారు? ఇండివిజువల్ పర్సన్స్. నేను ఒక వ్యక్తినండి, దేవుడు నేర్పిస్తున్నాడు, నాకు నువ్వు కేంద్ర స్థానం ఇవ్వాలి, ప్రథమ స్థానం ఇవ్వాలి, మధ్య స్థానం ఇవ్వాలి అంటున్నాడు. అది నేను ఎక్కడ అప్లై చేయాలి? నా వ్యక్తిగత జీవితంలో అప్లై చేయాలి. నా వ్యక్తిగత జీవితంలో సెంటర్ ప్లేస్ ఎవరికి ఉండాలి? తల్లికా, తండ్రికా, భార్యకా, పిల్లలకా, స్నేహితులకా, ఎవరికి అని అడిగితే దేవునికి ఇవ్వాలని నేర్పిస్తుంది వాక్యం. అది నా వ్యక్తిగత జీవితంలో ఇంప్లిమెంట్ అవ్వాలి. నెక్స్ట్, నాకంటూ ఒక కుటుంబం ఉంది. నా కుటుంబంలో కూడా నేను కేంద్ర స్థానం దేవునికి ఇవ్వాలి. కొందరు వ్యక్తులు కలిస్తే ఒక కుటుంబం అవుతుంది, కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక సంఘం అవుతుంది. అంతేనా? మన సంఘాలలో ఎవరుంటారు? కుటుంబాలు ఉంటాయి. నా వ్యక్తిగత జీవితంలో నేను దేవునికి కేంద్ర స్థానం ఇవ్వాలి. నా కుటుంబ జీవితంలో నా కుటుంబం అంతా కలిసి దేవునికి కేంద్ర స్థానం ఇవ్వాలి. నెక్స్ట్, నాకు ఒక సంఘం ఉంది, స్థానిక సంఘం. ఆ స్థానిక సంఘములో మేము సంఘమంతా కలిసి, ఇది సంఘ కుటుంబం, సంఘమంతా కలిసి దేవునికే కేంద్ర స్థానం ఇవ్వాలి, వ్యక్తులకు కాదు. నెక్స్ట్, ఇలాంటి ఎన్నో సంఘాలు కలిస్తే ఒక సమాజం. ఆ సమాజం అంతా కలిసి ఎవరికి కేంద్ర స్థానం ఇవ్వాలి? దేవునికి కేంద్ర స్థానం ఇవ్వాలి. అది జరిగినప్పుడే పరలోకమందు ఆయన చిత్తము నెరవేరుచున్నట్టు, చెప్పండి, భూమి మీదను నెరవేరు. ఎలా దిగారో అలానే నడవాలి, ఎలా నడుస్తున్నారో అలానే దిగాలని చెప్పాడు క్లియర్ గా. నా స్థానం ఎప్పుడు చెడిపోకూడదు, నా స్థానం ఎప్పుడు చెడిపోకూడదు. ఎంత అద్భుతమైన పాఠం అది. వెరీ గుడ్. ఇక నిన్నటి దినాన దేవుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి నేనుగా ఏమివ్వను అన్నాడు. నిన్నటి దినాన మాట. అది నాకే ప్రత్యక్ష గుడారం, కానీ అది కట్టడానికి నా చేతిలో నుండి నేనేమి ఇవ్వను, ప్రజలే ఇవ్వాలి. అది మనఃపూర్వకముగా ఇవ్వాలి అనే కదా దేవుడు కోరుకున్నది. అవును, దేవుని పనికి దేవుడు ప్రజలనే మనఃపూర్వకముగా ఇవ్వమన్నాడు. అది నిర్గమకాండం 25వ అధ్యాయంలో. ఈ పుస్తకానికి లేదా ఈ అంశానికి కీలకమైన వచనమే మనం తీసుకున్నది. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అన్నాడు. కానీ ఆ పరిశుద్ధ స్థలాన్ని నిర్మించడానికి కొన్ని వస్తువులు కావాలి. ఆ వస్తువులు మొత్తం 15. ఆ 15 వస్తువులేంటో పైనది చెప్పాడు, చూసాము ఇంతకు ముందు 3వ వచనం నుండి. బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపునార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. ఇవి మొత్తం నిన్న కౌంట్ చేశాం, 15 వచ్చాయి. ఈ 15 వస్తువులను అర్పణలుగా ఎవరివ్వాలి అని అడిగితే ప్రజలనే అడుగు, అది వాళ్ళకి మనస్ఫూర్తిగా ఇచ్చే పాటైతే ఇవ్వమని. మొదటి 2 వచనాలు. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము, మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకొనవలెను, దానిని తీసుకొనవలెను. అక్కడ ఒక మాట చెప్పి ఆపాను. అర్పణలు అందరూ ఇస్తారు, లేదా కానుకలు అందరూ ఇస్తారు, కానీ ఇచ్చే మనసు ఎలా ఉందని చూస్తున్నాడు దేవుడు. అందరూ ఇచ్చినట్టుగానే అననీయ కూడా ఇచ్చాడు, అందరూ ఇచ్చినట్టుగానే సప్పీరా, ఒకరు ఎక్కువ ఇచ్చిండొచ్చు, ఒకరు తక్కువ ఇచ్చిండొచ్చు.
కానీ అననీయ అర్పణ ఎందుకు స్వీకరించబడలేదు? సప్పీరా అర్పణ ఎందుకు స్వీకరించబడలేదు? వారి మనస్సు మంచిది కాదు. పిసినారులు, బిగపట్టించిన వారు, దేవుని పనికి ధారాళంగా ఇచ్చిన వారు కాదు, హృదయపూర్వకంగా ఇచ్చిన వారు కాదు. కానీ వాళ్ళందరికంటే తక్కువ ఇచ్చినటువంటి కానుక పేద విధవరాలు ఇచ్చిన కానుక. కానీ ఆ విధవరాలి కానుక ఎందుకు అంత ఘనంగా ఎంచబడింది చరిత్రలో? ఆవిడ మనసు అలాంటిది. ఎలాగూ మనఃపూర్వకముగానే పాయింట్ వచ్చింది కనుక కొన్ని విషయాలు చెబుతాను ఇక్కడ. ఇంకొక పావు గంట తీసుకుంటాను టైం ఈరోజు. ఇంకొక పావు గంట చెబుతాను. నేను క్లోజ్ చేసే టైం వచ్చింది, సమయం 9:30. ఇంకొక పావు గంట చెబుతాను. మనఃపూర్వకముగా అనే మాట వచ్చింది కనుక ఒక మాట చెబుతాను ఇక్కడ. దేవుని మనసెరిగిన వాడు దావీదు గారు. అక్కడక్కడ ఆయన తప్పులు చేసిన నా ఇష్టానుసారుడైన మనుష్యుడని పేరుగాంచినవాడు. ఆయన వెళ్లే సమయం ఆసన్నమైంది. అప్పుడు తన కుమారుణ్ణి పిలిచి సొలొమోనుని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ లో ఆయన చెబుతున్న మాటలు ఏంటో చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము తీద్దామా? అందరూ తీయండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయం. ఒక్కసారి 9వ వచనము చూద్దాం. తండ్రి తన కుమారునికి చెబుతున్న మాట, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునయ్యున్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా ఆయనను సేవించుము. అలా సేవిస్తే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. అలా మనఃపూర్వకముగా, మనసెక్కడో పెట్టి నువ్వు ఇక్కడ నీ బాడీ మాత్రం పెడితే కుదరదు. బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్ అన్నట్టు అవుతుంది. అది నీకు మంచిది కాదు. అది నీకు మంచిది కానే కాదు. 2, అదే దావీదు గారు దేవుని మందిరాన్ని కట్టించాలనుకున్నాడు. దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. నీ కొడుకు చేత కట్టించుకుంటాను, అవసరమైనవన్నీ కూడా నువ్వు సమకూర్చి వెళ్ళిపో అన్నాడు. తలదించిన దావీదు దేవుని మందిర నిర్మాణం కోసం అవసరమైనదంతా కూడా ప్రభుత్వ ఖజానాల నుంచి తీసి పక్కన పెట్టాడు. దాని కొరకు కేటాయించాడు ఇంత మోతాదని. విన్నాను జాగ్రత్తగా. దావీదు గారిదే కదా ప్రభుత్వం. అది గవర్నమెంట్కి ఒక ఖజానా ఉంటుందిగా. ఫలానా శాఖకు ఇంత అమౌంట్ అని ప్రతి ఏటా బడ్జెట్ లో ఉంటుందిగా. దేవుని మందిర నిర్మాణం కోసం కూడా దావీదు గారు తన ప్రభుత్వంలో నుండి ఇంత సొమ్మని పక్కకు తీసి పెట్టాడు. అది చాలా సఫిషియెంట్ సొమ్ము. అది అవసరమైనది వచ్చేసింది ప్రభుత్వంలో నుంచి. అక్కడితో తృప్తి చెందక దావీదు గారు నిర్మాణంలో ప్రభుత్వ పాత్ర మాత్రమే ఉండి నా పాత్ర లేకపోతే ఎలా అని ఆలోచించి తన వ్యక్తిగత ఆస్తిలో నుంచి మళ్లీ తీసుకొని వచ్చి దేవుని మందిర నిర్మాణం కోసం యాడ్ చేశాడు దానికి. అక్కడతో తృప్తి చెందక ప్రజలను పిలిచి, మందిర నిర్మాణం మన ముందు ఉంది, అది నా కొడుకు కట్టించబోతున్నాడు. ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ వచ్చింది పైనుండి. కానీ అవసరమైన వస్తువులు కానీ అవసరమైనటువంటి సొమ్ము దానికి అంతటికీ నేను తీసి పెట్టాను ప్రభుత్వం నుంచి. కానీ వ్యక్తిగతంగా నేను కూడా ఇచ్చాను దానికి. కానీ స్వార్థంగా నేను మాత్రమే ఇస్తే ఎలా? మీలో ఎందరికైతే ఆ మనసుందో మనసున్న వారు మాత్రమే ముందుకు రండి అన్నాడు. చూద్దాం ఆ పిలుపు. అదే దినవృత్తాంతముల మొదటి గ్రంథం పక్క అధ్యాయం 29వ అధ్యాయం. 29వ అధ్యాయం. మీరు తర్వాత 19 వచనాలు చదవండి. మొదటి నుంచి 19 వచనాల తర్వాత చదవండి. కానీ అవసరమైనది చూద్దాం. 5వ వచనం. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా అడుగుతున్నాడు. ఒకప్పుడు మోషే అడుగుతున్నట్టుగానే ఈ రోజు దావీదు అడుగుతున్నాడు. ఇక్కడ ఉన్నారు ఎవరైనా మందిర పని కోసం, దేవుని మందిర పని కోసం ఇవ్వడానికి, చేతులు చాచడానికి మీలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. ఆయన పిలుపుకి ఎలా స్పందన వచ్చిందో చూద్దాం. 7వ వచనం. 6-7.
అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలుల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులు కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిర పనికి ఎంతో సొమ్మును తీసుకొని వచ్చారు. అదంతా 8వ వచనం వరకు చదవండి, అవసరం లేదు నేను చదవడం. 9వ వచనం, వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగు మనఃపూర్వకంగా ఇచ్చినందున జనులు సంతోషపడిరి. అది దేవునికి కూడా సంతోషకరమైన విషయం. 14వ వచనం, ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చి సామర్థ్యము మా కుండుటకు నేను ఎంత మాత్రపు వాడను అంటున్నాడు. 17వ వచనం, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడుండు నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. ఇవ్వడము కాదు, దేవునికి ఆనందము కలగాలంటే ఆ అర్పణ హృదయపూర్వకమైనదై ఉండాలి. అది తక్కువైనా సరే. అందుకే పౌలు గారు అంటారు, దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. 2వ కొరింథీ 9:5-7 వచనాలు రాసుకోండి. సనుగుకుంటూ ఇవ్వద్దని చెప్పాడు. ఇవ్వడం సనుగుకుంటూ ఇవ్వకండి. పక్కా ఆయన ఇస్తున్నాడు కదా, నేను ఇవ్వకపోతే బాగోదు అన్నట్టుగా ఇవ్వకండి. అది ఇచ్చినా చెల్లదు. కానీ దేవుని పనికి ప్రతి చెయ్యి ముందుకు రావడం ఆ చేతికి మంచిది, దేవునికి కాదు. దేవునికి ఏమీ లేక మనం ఇవ్వట్లా. ఆయన మనకిచ్చిన దాంట్లోనే ఒక పావలా తీసుకొని ఇస్తున్నాం అంతే. ఏమిస్తున్నాం దేవునికి? అంతా ఆయనదే, అనుభవించేదంతా ఆయనదే. ఆయన సొమ్ము ఉద్దరగా తింటూ ఆయనకి ఇవ్వడానికి మనం 4 సార్లు ఆలోచిస్తాం. అలాంటి మనసే పేద విధవరాలకు ఉంది. అలాంటి మనసే మాసిదోనియా సంఘస్థులకు ఉన్నది. చరిత్ర లాంటి వారు మనకు అక్కడక్కడ కనబడతారు. మరి ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి ఈరోజు దేవుడు కానుకలు అడుగుతున్నాడు మోషే ద్వారా. మనఃపూర్వకంగా ఇచ్చు వారి దగ్గర నుంచి తీసుకో. దేవుడు ఏం చెప్పాడో అదే వెళ్ళి మోషే చెప్పాడు. బలవంతము లేదు, మీకు ఆ మనసుంటే ఇవ్వండి. పని అయితే ఇది, చెప్పడం నా బాధ్యత. పని ఇది, అవసరం ఇది, మనసుంటే ఇవ్వండి. అది పిలుపు. ఆ పిలుపు ఎక్కడుందో చూద్దాం. కమ్ బ్యాక్. నిర్గమకాండం అగైన్ 25వ అధ్యాయంలో దేవుడు చెప్పమన్నాడు విషయం. 25వ అధ్యాయంలో దేవుడు చెప్పమన్నాడు. ఇప్పుడు 35వ అధ్యాయానికి వద్దాం. మరి ఆయన చెబుతున్నాడో లేదో చూద్దాం. 35వ అధ్యాయం 4 నుంచి చదువుకుంటూ వద్దాం కిందికి. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము, మొత్తం లిస్ట్ చెప్పాడు. బంగారు, ఇత్తడి, వెండి, నీల ధూమ్ర మొత్తం అవన్నీ చెప్పాడు. అవన్నీ 9వ వచనంలో చివరి మాట, తీసుకొని రావాలేను. అదొకటి చూడండి, తీసుకొని రావాలేను. ఎవరు తీసుకొని రావాలి? బుద్ధి పుట్టినవాడు. బుద్ధి పుట్టినవాడు. ఆ ఆలోచన, ఆ మనస్సు, ఆ సంసిద్ధత నీకు లేకపోతే దండం, వద్దు రాకు. పిలుపు చాలా మంచిది కదా. పని దేవునిది. నిర్గమకాండం 35వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆ పిలుపుకు స్పందించి ప్రజలు ఎలా వచ్చారో చూద్దాం. ఇప్పుడు 20 నుంచి చూద్దాం. ఆ మోషే గారు చెప్పిందంతా విన్న తర్వాత ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుటి నుండి వెడలిపోయాను. తర్వాత ఏం జరిగింది? ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ కిందున్న వస్తువులను తీసుకొని వచ్చిరి. 25వ వచనం, మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్ననార నూలు తెచ్చిరి. 26వ వచనం, ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గల వారే ప్రేరేపింపబడ్డారో వాళ్ళు మేక వెంట్రుకలు,
దానిని వడికిరి పని వచ్చిన వాళ్ళు. 29వ వచనం, మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయంలో వారిని ప్రేరేపించెనో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. పదే పదే రాశాడు. వాళ్ళు ఏ మనసుతో తెచ్చారు? రికార్డ్స్ లో రాస్తున్నాడు చూడండి దేవుడు. తెచ్చారు 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 కాదు వ్రాయబడింది, మనఃపూర్వకంగా తెచ్చారు, మనఃపూర్వకంగా తెచ్చారు. ఇక్కడ ఇంకా గొప్ప సంగతి, ఇంకా ఆలోచించవలసిన సంగతి, ఇంకా ఆనందించాల్సిన సంగతి ఏంటంటే, పనికి ఎంతైతే సరిపోయిందో అక్కడ సరిపోయిందని తెలిసినా తెస్తున్నారట. ఇంకా సరిపోతే సరిపోయిందిలేండి ఇది పెట్టుకోండి అని. చివరికి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, పని స్టార్ట్ అయిపోయింది, మొత్తం సమకూర్చబడింది, గుడార నిర్మాణం స్టార్ట్ అయిపోయింది. అక్కడ స్టార్ట్ అయిపోతే ఇక్కడ ఇంకా సరుకు వచ్చేస్తూనే ఉంది, ఇంకా నిధిలోనికి, ఖజానాలోనికి. అప్పుడు పని చేసేటోళ్ళందరూ అందరూ పని మానేసి వెళ్ళి నాయకుడైన మోషే దగ్గరికి వెళ్ళారు. అయ్యా వీళ్ళని ఆగమంటే ఆగట్లేదు, నువ్వేనా చెప్పు అన్నారు. ఎంత గొప్ప సంగతి! ఎప్పుడు కనపడుతుంది ఇలాంటి దృశ్యం? అప్పుడు పని ఆపేసి మోషే గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ కానుకలు తేవడం ఆపేయండి సరిపోయింది అన్నాడు. మోషే చెప్పేంతవరకు ఆగలేదు అక్కడ. ఫ్లోయింగ్. చూద్దాం 36వ అధ్యాయం 36వ అధ్యాయం నిర్గమకాండం 3 నుంచి చూద్దాం. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిది. అయినను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున, చూడండి జాగ్రత్తగా, మోషే యొద్ద తెచ్చారు బానే ఉంది, అయినను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకంగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి, గమనిస్తున్నారా, తాము చేయు పనిని విడిచి వచ్చి మోషేతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహువిస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను. గనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది. గనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి. అసలు పరలోకమందున్న దేవుడు ఎంత ఆనందిస్తూ ఉంటాడు, ఎంత ఆనందిస్తుంటాడు. తండ్రి నీళ్లు తాగిన తర్వాత 4 ఏళ్ల పసివాడు ఆ గ్లాస్ తీసుకొని వాడు వెళ్ళి కిచెన్ తీసుకొని వెళ్ళి అమ్మకి ఇస్తుంటే ఆ దృశ్యాన్ని చూసి తండ్రి ఎంతో ముచ్చటగా నవ్వుకుంటుంటాడు. గ్లాస్ ఎత్తలేనోడు గ్లాస్ తీసుకొని పోతున్నాడు ఇక్కడ నుంచి. అమ్మ వంట చేసేటప్పుడు పాప వచ్చేదో చిన్న చిన్న సహాయం చేస్తుంది అనుకోండి, ముద్దుగా, అమ్మకది ముద్దు, చిన్న పనే. చిన్న గ్లాస్ తీసుకొని వెళ్ళాడు కిచెన్ లోకి, నాన్నకు ముచ్చటేసింది. అమ్మ వంట పనిలో అప్పుడప్పుడు మీరు గమనిస్తుంటారు, అమ్మ కూరగాయలు కోస్తుంటే ఒక చిన్న కత్తి తీసుకొని, ఏంటి చైనా బజార్లో కొనుక్కున్న ఆడుకునే కత్తి తీసుకొని టక్క 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 టక్క, పసిబిడ్డ కూడా అది ఎప్పుడు కట్టు, టమాటో కూడా కట్టు కాదు దానికి. మమ్మీ నేను కూడా హెల్ప్ చేస్తానని కోస్తూ ఉంటే ఆ అమ్మ ఎంత ముచ్చటగా పాపం చూస్తూ వేలు కోసుకుంటుంటుంది. చిన్న చిన్న పనులలో పెద్ద పెద్ద మనసు కలిగి చిన్న చిన్న పిల్లలు ముందుకొస్తే పెద్దవాళ్ళకి ఎంత ముచ్చట, ఎంత ఆనందం. తాను అడగ్గానే నాకు ఒక చిన్న నిర్మాణం కట్టండి నాయన అని అడిగినందుకు ప్రజలు చూపించిన ఆ ఉత్సాహం, ఆ స్పందన మనకే అంత ఆనందం కలుగుతుంటే చదువుతుంటే పరలోకం ఉందన్న దేవునికి మనస్సు నిండిపోయి ఉండదు. ఆ కోటాను కోట్ల దేవదూతల మధ్య సగర్వంగా చూసి నా పిల్లలను చూడండి ఒకసారి. నా సేవకుడు వద్దంటున్నాడు, వాళ్ళు తెస్తున్నారు, అలాంటి దారి మధ్యలో ఉన్నారు, ఆపేస్తున్నారు గేట్లు క్లోజ్ చేసి. అలాంటి మనస్సు ఈరోజు ఎందరికి ఉంది? అలాంటి మనస్సు ఈరోజు ఎందరికి ఉండాలి? 100 సార్లు ప్రకటిస్తే గాని 101వ సారి స్పందన ఉండదు.
పని కోసం. కళ్ళ ముందు పని ఉంటుంది, కళ్ళ ముందు అవసరత ఉంటుంది. 10 రూపాయలు ఇవ్వడానికి 100 ఆలోచనలు చేస్తారు. పనికిరాని వస్తువులు 100 సార్లు కొంటారు. మళ్ళీ మనం కొనుక్కున్న వాచ్లు, మనం కొనుక్కున్న సెల్ ఫోన్లు కొన్న 10 రోజులకి ఎన్నిసార్లు చెడిపోలేదు చెప్పండి? అయినా కొంటాం. నిష్ప్రయోజనమైన వాటి కోసం మనం ఖర్చు చేయడానికి వెనుకాడం. కానీ పరలోకంలో మన ధనము సమకూర్చబడుతుందని తెలిసినా దేవుని పని కోసం ముందుకు రా. మారాలి మనిషి, ఎదగాలి మనిషి. ఆ నిర్మాణం సాధ్యపడడానికి కారణం ప్రజల హృదయం, ప్రజల మనస్సు, వారి మనస్తత్వం. ఇశ్రాయేలుల గురించి మనము చాలాసార్లు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు, చెడిపోయారు, దారి తప్పారు, ఇవే ఎక్కువ మాట్లాడతాం. కానీ వాళ్ళ గురించి ఇలాంటి మంచి మాటలు మాట్లాడుకోవడానికి కూడా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. అప్పుడు అవి కూడా చూస్తుండాలి మనం. ఆనాటి ఇశ్రాయేలుల వలె ఈరోజు మనందరికి కూడా అలాంటి మనస్సు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచు ఈ రాత్రికి మనం వదిలేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇచ్చిన సమయాన్ని బట్టి, ఇచ్చిన అవకాశమును బట్టి స్తుతులు చెల్లిస్తూ మీ పిల్లల ఆసక్తిని ఆశీర్వదించమని మరొకసారి రేపు తెల్లవారుజామున నుంచి జరగబో ప్రార్థనా కార్యక్రమాలు, తరగతులు, రాత్రివేళ సభ అన్నిటినీ మీ హస్తాలకు అప్పచెప్పచ్చు. మీ కంచెను, మీ కాపుదలను ఈ 2 రోజుల మాదిరిగానే ఈ సభలు ముగిసేంత వరకు ఉంచమని యేసు ప్రభు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనందరితో, సర్వలోకములో చెదిరి ఉన్న సకల పరిశుద్ధులతో సదాకాలము తోడయుండును కాక.